హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నేర్చుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు, చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకు అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో పెద్ద పెద్ద డెఫినేషన్స్, థియరీస్, డెరివేషన్స్, కాన్సెప్ట్స్ ఏదేదో ఉంటాయి. చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది, నా వల్ల కాదు అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీని ఈజీగా నేర్చుకోవాలంటే టూ థింగ్స్ గుర్తుపెట్టుకోండి. నెంబర్ వన్, మీరు బేసిక్స్ నుంచి నేర్చుకున్నారు అనుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. నెంబర్ టూ, మన మదర్ టంగ్ అయిన తెలుగులో నేర్చుకున్నారంటే ఇంకా ఈజీగా ఉంటుంది. అందుకోసం అనేసి ఫిజిక్స్ కెమిస్ట్రీని స్టూడెంట్స్కి, టీచర్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో దీన్ని నేను తెలుగులో చేస్తున్నాను. ఇక్కడ మీకు 6th to 10th ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ప్రతి ఒక్క చాప్టర్ తెలుగులో ఉంటుంది. తెలుగులో అంటే మరి టోటల్ ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఉండదు, లైన్ బై లైన్ ఇక్కడ ఇంగ్లీష్లో ఉంటుంది, ఇంగ్లీష్లో చదువుతాను అండ్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు. ప్రతి ఒక్క కాన్సెప్ట్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నాకు కావాల్సిన సపోర్ట్ ఏంటి అంటే ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, లెట్ us స్టార్ట్ దిస్ చాప్టర్. ఇక్కడ 6th క్లాస్. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్స్ని యూజ్ చేయట్లేదు. ఐఎమ్ యూజింగ్ సిబిఎస్ఈ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఇందులో ఉంటుంది కాబట్టి, అండ్ ఎన్సీఆర్టీలో ఉన్న కాన్సెప్ట్స్ మీ స్టేట్ బోర్డ్లో ఉంటాయి కాబట్టి ఏది చదివినా ఒకటే. సో లెట్ us స్టార్ట్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్. గ్రేడ్ 6 11th చాప్టర్, లైట్, షాడోస్ అండ్ రిఫ్లెక్షన్. ఎక్కువ లెంత్ లేకుండా ఈ చాప్టర్లో మీరు కాన్సెప్ట్స్ చూసారంటే నెంబర్ 1 ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్, ఒపేక్ అండ్ ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్స్. నెంబర్ 2 వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ షాడోస్. నెంబర్ 3 అ పిన్ హోల్ కెమెరా. నెంబర్ 4 మిర్రర్స్ అండ్ రిఫ్లెక్షన్. ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క వీడియోలో చేస్తాను, మీరు కూడా నీట్గా నిదానంగా దీన్ని నేర్చుకోండి. సో ఈరోజు మనం ఓన్లీ ఫస్ట్ టాపిక్ 11.1 చూద్దాం. సో హియర్ యూ సీ we see so many objects around us, colorful and different. మన చుట్టూ చాలా చాలా ఆబ్జెక్ట్స్ ఉంటాయి. మీరు చూసారంటే మీ ఎదురుగా మొబైల్ ఫోన్ కానీ, మీ చైర్ కానీ, వాల్ కానీ, డోర్ కానీ అన్నీ కూడా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. ఆన్ ద వే టు స్కూల్ we see things like buses, cars, cycle, trees, animals and sometimes flowers. మనం స్కూల్కి వెళ్తున్నా లేకపోతే ఆఫీస్కి వెళ్తున్నా కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ లైక్ బస్సెస్ని చూడొచ్చు, కార్ని చూడొచ్చు, సైకిల్స్, ట్రీస్, యానిమల్స్, ఇవి కాకుండా రోడ్స్ అన్నీ చూడొచ్చు. సో ఫ్లవర్స్ ఏది చూసినా కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తూ ఉంటుంది. హౌ డూ యూ థింక్ వీ సీ ఆల్ దీస్ ఆబ్జెక్ట్స్? సో మనం ఈ ఆబ్జెక్ట్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్ రెడ్ కలర్లో ఉంది అంటే ఆ బస్ని మనం రెడ్ కలర్గానే ఎలా చూడగలం? ఏదైనా ఒక ఫ్లవర్ బ్లూ కలర్లో ఉంది అంటే ఆ ఫ్లవర్ బ్లూ కలర్లో మనకు ఎలా కనిపిస్తుంది? ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనము ఇక్కడ 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ అండ్ 10th క్లాస్ ఈ ఆల్ క్లాసెస్లో లైట్ అనే చాప్టర్ని కనుక ఫుల్గా చదివితే మనకు లైట్ అనే కాన్సెప్ట్స్ టోటల్గా అర్థమైపోతుంది. థింక్ ఆఫ్ సేమ్ ప్లేసెస్ అట్ నైట్ టైమ్ ఇఫ్ ఇట్ వేర్ కంప్లీట్లీ డార్క్. ఒకవేళ చూడండి, మీరు మార్నింగ్ బస్సెస్ని రెడ్ కలర్లో, కార్స్ని బ్లూ కలర్లో, సైకిల్స్, ట్రీస్ గ్రీన్ కలర్లో చూస్తూ ఉంటారు. ఒకవేళ ఆ ప్లేస్ కనుక కంప్లీట్గా డార్క్ అయింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 8 PM లేకపోతే ఒక 9 PM స్ట్రీట్ లైట్స్ లేవు అనుకోండి, అలా పోయినప్పుడు మీకు ఏమైనా కనిపిస్తూ ఉంటుందంటే ఖచ్చితంగా కనిపించదు. వాట్ విల్ యూ సీ? మనం ఏమి చూడలేం. సపోజ్ యూ గో ఇన్సైడ్ ఏ కంప్లీట్లీ డార్క్ రూమ్, ఆర్ యూ ఏబుల్ టు సీ ఎనీ ఆబ్జెక్ట్ రూమ్? యూ సీ, మనం ఇంట్లో ఉన్నప్పుడు మనం ఆఫ్టర్ 6 PM ఆ తర్వాత మనం లైట్స్ అన్ని ఆన్ చేస్తూ ఉంటాం కాబట్టి మన ఇంట్లో ఉన్న సోఫా, చైర్స్ అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ మొత్తం పవర్ వెళ్ళిపోయింది అనుకుందాం, ఒక 7 o'clock, 8 o'clock, 9 o'clock నైట్ పవర్ వెళ్ళిపోతే రూమ్ మొత్తం చీకటిగా ఉంటుంది కాబట్టి మనకు ఏమైనా కనిపిస్తుందా అంటే ఖచ్చితంగా ఈ డార్క్ రూమ్లో మనకు ఏ ఆబ్జెక్ట్స్ కూడా కనిపించదు. కాకపోతే వెన్ యూ లైట్ అ క్యాండిల్ ఆర్ ఎ టార్చ్ యూ సీ ద ఆబ్జెక్ట్స్ ప్రెసెంట్ ఇన్ ద రూమ్, ఇజంట్ ఇట్? సో మనం ఏదైనా ఒక చిన్న క్యాండిల్ని వెలిగించినా లేకపోతే ఒక టార్చ్ లైట్ వెలిగించినా ఆ చిన్న లైట్ నుంచి మనకు పెద్ద రూమ్, అన్ని రూమ్స్ అండ్ అన్ని ఆబ్జెక్ట్స్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే, ఏం చెప్పచ్చు అంటే, వితౌట్ లైట్ థింగ్స్ కెనాట్ బి సీన్. సో లైట్ లేకపోతే మనకు ఎటువంటి ఆబ్జెక్ట్స్ కూడా కనిపించదు. లైట్ హెల్ప్స్ అస్ టు సీ ఆబ్జెక్ట్స్. సో ఇప్పుడు ఎవరన్నా మిమ్మల్ని లైట్ అంటే ఏంటి అని అడిగారంటే మీరు సింపుల్గా చెప్పచ్చు డెఫినేషన్. లైట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. లైట్ అనేది ఒక ఎనర్జీ అండి. లైట్ హెల్ప్స్ అస్ టు సీ ఆబ్జెక్ట్స్. లైట్ ఉంటే మనం ఆబ్జెక్ట్స్ని చూడగలం, లైట్ లేకపోతే ఆబ్జెక్ట్స్ని మనం చూడలేము. ద టార్చ్ బల్బ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ దట్ గివ్స్ అవుట్ లైట్ ఆఫ్ ఇట్స్ ఓన్. ఇక్కడ చూడండి, టార్చ్ లైట్ అని ఉంది. ఈ టార్చ్ బల్బ్ ఏం చేస్తుంది? మనం బటన్ ఆన్ చేసిన వెంటనే దానంతటా అదే ఒక ఓన్ లైట్ ఇస్తుంది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే ద సన్, సూర్యుడు ఈజ్ అనదర్ ఫెమిలియర్ ఆబ్జెక్ట్ దట్ గివ్స్ ఇట్స్ ఓన్ లైట్. మన సూర్యుడి దగ్గర నుంచి కూడా మనకు లైట్ అండ్ హీట్ వస్తూ ఉంటుంది డ్యూరింగ్ ద డే.
ఇట్స్ లైట్ అలోస్ అస్ టు సీ ఆబ్జెక్ట్స్. సో మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ ఏమవుతుంది అంటే ఇక్కడ సన్ ఉంటుందండి. ఆ సన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ట్రీ ఉంది. ఆ ట్రీ ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ కలర్లో ఉంది అనుకుందాం. సన్లైట్ ట్రీ మీద పడిన తర్వాత ఆ ట్రీ మొత్తం సన్లైట్ని అబ్జర్వ్ చేసుకుని ఇట్ విల్ ఎమిట్ ఓన్లీ ఇట్స్ ఓన్ లైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రీ గ్రీన్ కలర్లో ఉంది అంటే మనకు గ్రీన్ కలర్ లైట్ని ఎమిట్ చేస్తుంది. ఆ గ్రీన్ కలర్ లైట్ మన కంటి రెటీనాలో పడిన తర్వాత మనకి ఆబ్జెక్ట్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనం 7th 8thలో నేర్చుకుందాం. ఆ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు క్లియర్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హియర్ ఆబ్జెక్ట్స్ లైక్ సన్ అండ్ sun that gives out or emit light of their own are called luminous objects. ఇక్కడ ఒక వర్డ్ వచ్చింది గుర్తుపెట్టుకోండి, luminous objects or luminous bodies అంటాం. మనం 7th 8th 9th 10th కూడా ఈ డెఫినేషన్స్ అన్నది లేకపోతే ఈ టర్మ్స్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. వాట్ ఈజ్ meant by luminous అని అడిగితే బాడీస్ విచ్ విల్ బి ప్రొడ్యూసింగ్ దేర్ ఓన్ లైట్. సో ఇక్కడ నుంచి డెఫినేషన్ రాయొచ్చు. విచ్ ఎమిట్స్ లైట్ ఆఫ్ దేర్ ఓన్ ఆర్ కాల్డ్ లూమినస్ ఆబ్జెక్ట్స్. తనంతట తానే లైట్ని కానీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే దాన్ని లూమినస్ ఆబ్జెక్ట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బల్బ్ కానీ ట్యూబ్ లైట్ అవ్వచ్చు, సన్ లైట్ అవ్వచ్చు, సన్ అవ్వచ్చు, అండ్ మీకు మినుగురు పురుగులు కూడా కనిపిస్తూ ఉంటాయి, ఫైర్ ఫ్లైస్, అవి కూడా లూమినస్ ఆబ్జెక్ట్సే. What about objects like chair, a painting or a shoe? We see these when light forms a luminous objects like sun, torch and electric light falls on these and travels towards our eye. ఇక్కడ చూస్తే మనకి ఏదైనా ఒక చైర్ కానీ లేకపోతే మీ ముందున్న ఒక మొబైల్ ఫోన్ కానీ ఆర్ మీ చేతిలో ఉన్న పెన్ కానీ, మీ పెన్ కనుక రెడ్ కలర్లో ఉంది అంటే ఆ రెడ్ ఎలా కనిపిస్తూ ఉంటుంది? సింపుల్, సన్ అనేది లూమినస్ ఆబ్జెక్ట్. ఆ సన్ లైట్ అన్నది ఈ పెన్ మీద పడి ఆ పెన్ కి ఉన్న ఓన్ కలర్ రెడ్ కాబట్టి ఆ రెడ్ లైట్ ని ఎమిట్ చేస్తుంది. సో ఏదైతే బాడీస్ ఓన్ లైట్ ని ఎమిట్ చేస్తూ ఉంటుందో దాన్ని మనం లూమినస్ అంటాం. అండ్ బాడీస్ ఏదైతే రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటే దాన్ని మనం నాన్ లూమినస్ ఆబ్జెక్ట్స్ అంటాం. సో ఏదైతే లైట్ ప్రొడ్యూస్ చేస్తుందో దోస్ ఆబ్జెక్ట్స్ ఆర్ నోన్ యాజ్ లూమినస్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ ఏదైతే లైట్ ప్రొడ్యూస్ చేయకుండా రిఫ్లెక్ట్ చేస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ మూన్ అండి. మీరు మూన్ చూసారంటే చంద్రుడు వైట్ గా కనిపిస్తూ ఉంటాడు, బట్ చంద్రుడి నుంచి మనకు ఇట్ ఈస్ నాట్ అ లూమినస్ ఆబ్జెక్ట్. చంద్రుడు అన్నది లూమినస్ ఆబ్జెక్ట్ కాదు. సన్లైట్ మూన్ మీద పడిన తర్వాత మూన్ అనేది వైట్ కలర్ ని ఎర్త్ మీదకి రిఫ్లెక్ట్ చేస్తుంది. సో మూన్ ఈజ్ నాన్ రిఫ్లెక్టింగ్. మూన్ ఈజ్ రిఫ్లెక్టింగ్, సింప్లీ టు సే ఇట్ ఈస్ నాన్ లూమినస్ బాడీ. రైట్. సో మీకు ఇప్పుడు కాన్సెప్ట్స్ అర్థమైంది. లూమినస్ అంటే ఏంటి, నాన్ లూమినస్ అంటే ఏంటి, లైట్ అంటే ఏంటి. లైట్ అంటే ఇట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ హెల్ప్స్ అస్ టు సీ ద ఆబ్జెక్ట్. ఈ లైట్ ఒక బాడీ తనంతట తానే ప్రొడ్యూస్ చేసిందంటే దాన్ని లూమినస్ ఆబ్జెక్ట్స్ అంటాం. అదే లైట్ తన అంతట తాను ప్రొడ్యూస్ చేయట్లేదు అంటే దాన్ని నాన్ లూమినస్ ఆబ్జెక్ట్స్ అంటాం. లూమినస్ ఆబ్జెక్ట్స్ లైట్ ప్రొడ్యూస్ చేసి పంపిస్తుంది. నాన్ లూమినస్ ఆబ్జెక్ట్ నుంచి లైట్ తీసుకుని రిఫ్లెక్ట్ చేస్తుంది. కాన్సెప్ట్స్ ఆర్ క్లియర్. నెక్స్ట్ 11.1 ట్రాన్స్పరెంట్, ఒపేక్ అండ్ ట్రాన్స్లూసెంట్. ఈ 3 డిఫరెంట్ వర్డ్స్ అండి. డిఫరెంట్ వర్డ్స్ మనం నేర్చుకుందాం. రియల్. Recall our grouping object as opaque, transparent, translucent in this chapter 4. Okay, if we cannot see through an object at all, it is an opaque object. If you are able to see clearly through an object, it is allowing light to pass through it and it is transparent. There are some objects through which we can see but not very clearly. Such objects are known as translucent. ఇక్కడ ఏంటంటే 3 వర్డ్స్ ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, ట్రాన్స్పరెంట్ అంటే ఒక గాజులాగా ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లైట్ తీసుకుందాం. ఈ లైట్ అన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి వచ్చే లైట్ 100% అనుకుంటే ఈ లైట్ లోపల పాస్ అయిన తర్వాత మనకు బయటికి సేమ్ 100% ఆఫ్ లైట్ బయటికి వచ్చింది అనుకుందాం. దట్ ఈస్ నోన్ యాజ్ ట్రాన్స్పరెంట్, సింప్లీ టు సే. సో ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటండి, ఇట్ ఈస్ అలౌయింగ్ లైట్ టు పాస్ త్రూ ఇట్, ఆర్ సింప్లీ టు సే ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ which will allow total amount of light, total amount of 100% of light it will allow. Those bodies are known as transparent. 100% light ని అలౌ చేస్తే దాన్ని ట్రాన్స్పరెంట్ అంటాం. నెక్స్ట్, ఈ లైట్ అనేది 100% కదండి. ఇక్కడ విల్ టేక్ వన్ ఆబ్జెక్ట్, ఈ 100% లైట్ ని పంపిస్తే బయటకు వచ్చేటప్పటికి అది కాస్త 50% అయిపోయింది అనుకుందాం. అలాంటి ఆబ్జెక్ట్ ని మనం ట్రాన్స్లూసెంట్ అనాలి. అంటే టోటల్ లైట్ ని పాస్ చెయ్యదు, ఓన్లీ కొంత అమౌంట్ ఆఫ్ లైట్ నే పాస్ చేస్తుంది కాబట్టి ఆ ఆబ్జెక్ట్స్ ని ట్రాన్స్లూసెంట్. ఎగ్జాంపుల్, మనకు కార్ చూసామంటే దానికి టింట్ వేసుకుంటూ ఉంటారు బ్లాక్ కలర్ లో.
బయట కనిపించే లైట్ లోపలికి వచ్చే లైట్ చాలా తక్కువగా ఉంటుంది, ఓన్లీ 50% లేదా 20% మాత్రమే. ఇక్కడ 50 అంటే మరీ 50 కాదు, ఇట్ విల్ బి లెస్ దెన్ 100, మేబీ 80 అవ్వచ్చు, లేకపోతే 60 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 1% కూడా అవ్వచ్చండి. బట్ జీరో అవ్వకూడదు. సో ఎంతో కొంత లైట్ మాత్రమే బయటకు వచ్చిందంటే దాన్ని ట్రాన్స్లూసెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ పేపర్, ఒక పేపర్ తీసుకుని దానికి ఆయిల్ పూయండి, లేదా ట్రేస్ పేపర్, మనం డయాగ్రామ్స్ వేసేటప్పుడు ట్రేస్ పేపర్స్ యూస్ చేస్తాం కదా, అన్నీ కూడా ట్రాన్స్లూసెంట్. కొంతమంది హౌస్కి పైన వెంటిలేషన్ రావడానికి అనేసి హోల్ పెట్టి దానికి ఒక వెంటిలేషన్ కోసం హోల్ పెడతారని పైన మోల్డింగ్ దగ్గర ఒక గ్లాస్ లాంటిది పెడతారు, శాండ్ గ్లాస్, శాండ్ పేపర్ లాంటివి. సో దోస్ ఆల్ ఆర్ ట్రాన్స్లూసెంట్. అండ్ లాస్ట్కి వచ్చేటప్పటికి ఒపేక్ అంటే ఆబ్జెక్ట్స్ విచ్ విల్ నాట్ అలో ఎనీ లైట్ టు పాస్ త్రూ ఇట్. అంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, మీరు 100% లైట్ని పంపిస్తారు, ఎటువంటి లైటు ఇది పాస్ చేయకుండా 0%, అంటే లైటే పాస్ చేయకూడదండి, అలాంటి ఆబ్జెక్ట్స్ని ఒపేక్ అంటాం. సింప్లీ టు సే మన హ్యూమన్ బాడీ ఒక టార్చ్ లైట్ తీసుకుని మన పైన వేసుకోండి, మనం ఏమైనా లైట్ని పాస్ చేయగలమా? నో, వీఆర్ ఒపేక్. మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ ఒపేక్, మీ ముందర ఉన్న కంప్యూటర్స్ ఒపేక్, మీ చేతిలో ఉన్న పెన్ ఒపేక్, అండ్ మీరు కూర్చున్న చైర్ ఒపేక్, అన్ని కూడా ఒపేక్ అమ్మా. అండ్ ఒపేక్ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా మనకు షాడోని క్రియేట్ చేస్తుంది. దాని గురించి కూడా మనం నేర్చుకుందాం. వాట్ ఆర్ షాడోస్ ఎందుకు క్రియేట్ అవుతాయి, ఒపేక్ లో మాత్రం ఎందుకు క్రియేట్ అవుతుంది, ట్రాన్స్పరెంట్ ట్రాన్స్లూసెంట్ ఎందుకు షాడోస్ క్రియేట్ అవ్వదు చూద్దాం. అండ్ వీ హ్యావ్ వన్ యాక్టివిటీ 1, లుక్ అరౌండ్ యూ అండ్ కలెక్ట్ యాజ్ మెనీ యాజ్ ఆబ్జెక్ట్స్ యూ క్యాన్. సో కొన్ని ఆబ్జెక్ట్స్ ని కలెక్ట్ చేయండి, లైక్ ఎరేజర్ ని కానీ, లేకపోతే ప్లాస్టిక్ స్కేల్, ఒక పెన్, ఒక పెన్సిల్, నోట్బుక్, సింగిల్ షీట్ ఆఫ్ పేపర్ అండ్ ట్రేసింగ్ పేపర్ చెప్పాను ఇందాకే, డయాగ్రామ్స్ వేయడానికి యూజ్ అవుతుంది, ఆర్ పీస్ ఆఫ్ క్లాత్. నౌ ట్రై టు లుక్ అట్ సంథింగ్ ఫార్ అవే త్రూ ఈచ్ ఆఫ్ దీస్ ఆబ్జెక్ట్స్. మీరు ఆ ఆబ్జెక్ట్స్ అన్ని మీ ముందర పెట్టుకుని, కంటి ముందర పెట్టుకుని, ఇక్కడ డయాగ్రామ్ లో చూపించినట్టు దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ ని చూడడానికి ట్రై చేయండి. త్రూ ఈచ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, అంటే ఒక నోట్బుక్ ముందర పెట్టుకోవాలి, మీ కంటి ముందర దూరంగా ఉన్నదాన్ని చూడడానికి ట్రై చేయండి. ఒక ట్రేస్ పేపర్ పెట్టుకోండి, చూడడానికి ట్రై చేయండి. ఒక ప్లాస్టిక్ స్కేల్ పెట్టుకోండి, చూడడానికి ట్రై చేయండి. అలాగా మీ దగ్గరలో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకుని ట్రై చేయండి. ఇప్పుడు రికార్డ్ యువర్ అబ్జర్వేషన్ ఇన్ టేబుల్ యాజ్ షోన్ ఇన్ ద టేబుల్ 11.1. ఇక్కడ 11.1 లో ఒక టేబుల్ ఉందంటే దాంట్లో ఏ ఆబ్జెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిల్ అవ్వచ్చు, రబ్బర్ బాల్ అవ్వచ్చు, షీట్ ఆఫ్ రైటింగ్ పేపర్ అవ్వచ్చు, లేకపోతే ఒక గ్లాస్ అవ్వచ్చు, ఆర్ ఒక ప్లాస్టిక్ పేపర్ లేదా ప్లాస్టిక్ ఆర్ పాలిథీన్ షీట్ అవ్వచ్చు. చూడండి, వ్యూ త్రూ ద ఆబ్జెక్ట్ పాసిబుల్ ఫుల్లీ పార్షియలీ నాట్ అట్ ఆల్. అంటే మీరు దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ ని ఫుల్ గా చూస్తున్నారా, కొంతవరకే పార్షియల్ గా చూస్తున్నారా, నాట్ అట్ ఆల్ అసలు చూడలేకపోతున్నారా? మీరు ఇక్కడ చూడండి, పెన్సిల్ కనుక యూజ్ చేస్తే మనం ఏమన్నా ఆబ్జెక్ట్స్ చూడగలమా అండి పెన్సిల్ నుంచి? లేదు. సో ఆన్సర్ ఈస్ నాట్ అట్ ఆల్. ఒక రబ్బర్ బాల్ తీసుకోండి, కంటి ముందర పెట్టుకుని దూరంగా ఉన్న ఒక చెట్టును లేకపోతే ఒక బిల్డింగ్ ని చూడడానికి ట్రై చేయండి, ఆ రబ్బర్ బాల్ నుంచి మనం చూడగలమా? నో, నాట్ అట్ ఆల్, వీ కెనాట్ సీ. అదే ఒక ప్లాస్టిక్ పేపర్ లేకపోతే ఒక పాలిథిన్ పేపర్ నుంచి చూడడానికి ట్రై చేయండి, టోటల్ గా కనిపించదు, ఫుల్లీ కనిపించదు, బట్ ఇట్ ఈస్ పార్షియల్లీ, హాఫ్ లేకపోతే 20% 30% మాత్రం కనిపిస్తుంది. ఒక ప్యూర్ గ్లాస్ ఒకటి తీసుకోండి, ప్యూర్ గ్లాస్, లేకపోతే స్పెక్స్ వేసుకుంటూ ఉంటాం కదా, లెన్సెస్ ఉంటాయి, ఆ లెన్స్ నుంచి చూడండి, ఎస్ వీ కెన్ సీ ఆల్ ఆబ్జెక్ట్స్ వెరీ క్లియర్లీ, ఫుల్లీ మొత్తం చూడొచ్చు గ్లాస్ నుంచి, రైట్? కార్లో కూర్చోంటాం, కార్ ముందర గ్లాస్ ఉంటుంది కదండి, లేకపోతే ఒక వెహికల్, బస్సు, కారో, లారీయో ముందర గ్లాస్ ఉంటుంది, ఆ గ్లాస్ నుంచి డ్రైవర్ ఈజీగా చూడగలరు, అన్ని కూడా క్లియర్ గా ఉంటుంది. దట్ ఈస్ ద థింగ్. ఇప్పుడు ఆబ్జెక్ట్స్ ఒపేకా, ట్రాన్స్పరెంటా, ట్రాన్స్లూసెంటా రాయాలి. ఇక్కడ చూడండి, ప్లాస్టిక్ ఏంటి పార్షియల్ మాత్రం కనిపిస్తుంది కాబట్టి దట్ మస్ట్ బి ట్రాన్స్లూసెంట్. ఇక్కడ పెన్సిల్ ఏం కనిపించట్లేదు కదా, ఇట్ ఈస్ అన్ ఒపేక్. రబ్బర్ బాల్ కూడా కనిపించట్లేదు కాబట్టి ఇట్ ఈస్ అన్ ఒపేక్. షీట్ ఆఫ్ రైటింగ్ పేపర్, మనం పేపర్లో రాస్తుంటాం కదా నోట్బుక్ లో, అది కూడా ఒపేకే, మనకేం కనిపించదు. అండ్ గ్లాస్ కానీ లెన్స్ కానీ తీసుకుంటే ఎస్ దట్ ఈస్ ట్రాన్స్పరెంట్. అలాగా మనం ఆబ్జెక్ట్స్ ని డివైడ్ చేయాలండి. సో ఒపేక్ డిపెండింగ్ ఆన్ వెదర్ ఇట్ అలోస్ లైట్ టు పాస్ త్రూ ఇట్ కంప్లీట్లీ, పార్షియల్లీ ఆర్ నాట్. సో ఇలాంటి ఆబ్జెక్ట్స్ అన్ని కూడా మనం నేర్చుకోవాలి. సో ఈ కాన్సెప్ట్ మనం ఏం నేర్చుకున్నామండి, లైట్ అంటే ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ హెల్ప్స్ అస్ టు సీ ద ఆబ్జెక్ట్స్. ఈ లైట్ లో ఆబ్జెక్ట్స్ కొన్ని లైట్ ప్రొడ్యూస్ చేస్తుంది, కొన్ని ప్రొడ్యూస్ చేయకుండా రిఫ్లెక్ట్ చేస్తుంది. బాడీస్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో లైట్ ని, దాన్ని లూమినస్ బాడీస్ అంటాం. బాడీస్ ఏదైతే లైట్ ని ప్రొడ్యూస్ చేయకుండా రిఫ్లెక్ట్ మాత్రమే చేస్తుందో నాన్ లూమినస్ అంటాం. లూమినస్ కి ఎగ్జాంపుల్స్ ఏం తీసుకున్నాం, ఒక క్యాండిల్ లైట్ తీసుకోవచ్చు, సన్ తీసుకోవచ్చు, ఫైర్ ఫ్లైస్ తీసుకోవచ్చు, ట్యూబ్ లైట్ తీసుకోవచ్చు, బల్బ్ తీసుకోవచ్చు, దీస్ ఆర్ ఆల్ లూమినస్. మూన్, ఇప్పుడు నాన్ లూమినస్ కి వచ్చేటప్పటికి ప్రతి ఒక్క ఆబ్జెక్ట్, ప్రతి ఒక్క ఒపేక్, మీ చేతిలో ఉన్న పెన్ ఒక నాన్ లూమినస్, మీరే ఒక నాన్ లూమినస్, మూన్ ఒక నాన్ లూమినస్, మీ మొబైల్ ఒక నాన్ లూమినస్, ఎక్సెట్రా. తర్వాత 3 అదర్ వర్డ్స్ నేర్చుకున్నాం, ట్రాన్స్పరెంట్, ఒపేక్, ట్రాన్స్లూసెంట్.
ట్రాన్స్పరెంట్ అంటే ఏంటండి, ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ టోటల్ లైట్ని పాస్ చేసింది, లేకపోతే 100% ఆఫ్ ద లైట్ని పాస్ చేసిందంటే దాన్ని ట్రాన్స్పరెంట్ అంటాం. ట్రాన్స్లూసెంట్ అంటే ఏంటి, టోటల్ లైట్ని కాకుండా పార్షియల్ లైట్ని అంటే కొంతవరకే పాస్ చేసింది అంటే ట్రాన్స్లూసెంట్ అంటాం. ఒపేక్ అంటే అసలు లైట్ అనేది పాస్ చేయకూడదు, షాడోని క్రియేట్ చేయగలిగితే దాన్ని ఒపేక్ అంటాం. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ట్రాన్స్పరెంట్కి, మనం స్పెక్స్ వేసుకుంటే ఆ గ్లాస్ ట్రాన్స్పరెంట్, లేకపోతే ఒక వెహికల్స్కి ముందరున్న గ్లాస్ అనేది ట్రాన్స్పరెంట్, ఏదైనా మనకు చేతిలో ఒక గ్లాస్ టంబ్లర్ ఉంది, ఒక గాజు గ్లాస్ ఉంది, ఆ గాజు గ్లాస్ అనేది ట్రాన్స్పరెంట్, ఎంతవరకు కోక్ వేసుకున్నాం, ఎంతవరకు వాటర్ వేసుకున్నాం కనిపిస్తూ ఉంటుంది. అండ్ ట్రాన్స్లూసెంట్, ఇక్కడ ట్రాన్స్లూసెంట్ అంటే ఎగ్జాంపుల్స్ ఏం తీసుకోవచ్చు, ఒక ప్లాస్టిక్ తీసుకోవచ్చు, ట్రేస్ పేపర్స్ తీసుకోవచ్చు, అలాంటివన్నమాట. నెక్స్ట్ వీడియోలో మనం వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ షాడోస్ చూద్దాం, చిన్న టాపిక్కే. తర్వాత థర్డ్ వీడియోలో పిన్ హోల్ కెమెరా, ఫోర్త్ వీడియోలో మిర్రర్స్ అండ్ రిఫ్లెక్షన్ చూద్దాం, సచ్ దట్ వీ కెన్ కంప్లీట్ దిస్ చాప్టర్. అండ్ ఏమైనా డౌట్స్ ఉందంటే మీరు కమెంట్ సెక్షన్లో క్వశ్చన్స్ అడగండి, నేను మీకు ఆన్సర్స్ ఇస్తూ ఉంటాను. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే, లేదా వేరే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి అనిపిస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ ఎవరన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్, హ్యావ్ అ నైస్ డే.